Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Remember, you don't get it twice. The time of your life. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. మెడికోవర్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఇక్కడున్న డాక్టర్స్కి, ఈ అద్భుతమైన కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకోవడానికి వచ్చిన మా ఆత్మీయ దర్శకులకి అందరికీ నమస్కారాలు. ఇది ఒక క్యాన్సర్ అంటే ఒక భూతంలాగా తయారు చేసేసారు, ముఖ్యంగా మన దేశంలో. అంటే ఆ పదం ఉచ్చరించడానికి కూడా భయపడే స్థితికి దానిలో ఎక్కువ భాగం మా సినిమా వాళ్ళే అని. ఎందుకంటే హీరోయిన్కి క్యాన్సర్ వస్తే ఇంకా అలా కలవలం అయిపోతుంది. అంతకుముందు క్షయ ఉండేది, ప్రతి హీరో దగ్గుతూ ఉండేవాడు, దేవదాస్తో సహా. అలాగా ఓవర్ ఫోకస్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ గ్లామరైజేషన్, బట్ ఇట్ ఈస్ ఓవర్ ఫోకస్డ్. అందువల్ల భయం. ఈనాటికి కూడా ఈ చెకింగ్కి ఎవరు రావట్లేదు. ఇది ఫ్రీగా ఇస్తామన్నా, ఫ్రీ బస్సులు అంటే వస్తున్నారు, ఫ్రీగా ఏమి ఇచ్చినా వస్తున్నారు గవర్నమెంట్, కానీ ఫ్రీగా చెకింగ్ అంటే మాత్రం రావట్లేదు.
దయచేసి మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం అత్యంత క్యాన్సర్ గురించి నేను ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు గారిని పర్సనల్గా మాట్లాడి ఒక సందర్భంలో కలిసినప్పుడు అడిగాను, సార్ క్యాన్సర్ ఎవరికి వస్తుందని. ఎవరికైనా రావచ్చా, నాకు కూడా రావచ్చు. ప్రతి వాళ్ళ శరీరంలోనూ క్యాన్సర్ కణాలని కొన్ని ఉంటాయి. మన అలవాట్లు, మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం వల్ల అవి క్యాన్సర్గా పరిణమించడమో లేదా తగ్గడం ఇది జరుగుతుంది. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనం ఇవాళ ఎక్కువ మంది, అంటే ఇవాళ పరిస్థితి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ బయటే తింటారు, ఒక్క పూట కూడా ఇంట్లో తినరు. ఆ బయట వాళ్ళు ఎలాంటి నూనెలు వాడిన నూనెలే వాడిన నూనెలే వాడి ఇలాగా ఒక విధమైన విష పదార్థాలని తింటున్నారు. సో ప్రధానంగా ఈ అవుట్ సైడ్ ఫుడ్ అది ఒక విధంగా క్యాన్సర్కి ప్రేరకం. దయచేసి నెక్స్ట్ జనరేషన్కి నా సలహా, అవసరమైతే తప్ప, ప్రాణావసరమైతే తప్ప బయట ఎక్కడ తినకండి. అది నా ఫస్ట్ సలహా. రెండోది, క్యాన్సర్ అనుకున్నంత తీవ్రమైన జబ్బు కాదు. ఇవాళ ప్రాథమిక దశలో దాన్ని గుర్తిస్తే 100% క్యూర్ చేయొచ్చని డాక్టర్లు అందరూ ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఇట్ కెన్ బి క్యూర్డ్. అంటే కాకపోతే ఏమిటంటే జనరల్గా ఈ క్యాన్సర్తో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఇది 4th స్టేజ్ వరకు తెలియదు. మిగతా చాలా జబ్బులు ఏమిటంటే నొప్పి ఏదో వస్తుంది, ఏమీ సైలెంట్ కిల్లర్. అందువల్ల డాక్టర్లు ఏం అడ్వైజ్ చేస్తున్నారంటే అవకాశం ఉన్నంత మేరకు ఏడాదికి ఒక్కసారైనా చెక్ చేసుకోమంటున్నారు. దాన్నే ఇవాళ వీళ్ళు స్క్రీనింగ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. మన స్క్రీనింగ్ వల్ల మనకి తెలిసేది ఏమిటంటే ఒకవేళ ఉంటే 99% ఉండదనే ఆశిద్దాం. ఒకవేళ ఏ కారణం చేతన ఉన్నా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉంటే వాటిని పర్ఫెక్ట్గా ఎరాడికేట్ చేసే మెడిసిన్స్ ఇవాళ ఉన్నాయి. సో అలాంటి పోరాట యోధులు, క్యాన్సర్ పోరాట యోధుల్ని ఇవాళ అక్కడి నుంచి, ఆ బారి నుంచి మెడికోవర్ డాక్టర్స్ కాపాడిన వాళ్ళకి ఇవాళ సత్కారం జరిగింది. దీనివల్ల మనోధైర్యం పెరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళకి. అంచేత ఇవాళ మన చిన్న చిన్న జబ్బులు, ఇవాళ హార్ట్ తీసి హార్ట్ పెట్టే స్థాయిలో టెక్నాలజీ, డాక్టర్లు పెరిగిపోయారు. చెంత ఇవాళ జీవన ప్రమాణాలు కూడా 90 వరకు, 90, 100 years కూడా బతుకుతున్నారు. అంచేత ఇవాళ సమాజంలో కాకపోతే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదట కనుక గుర్తించగలిగితే వెంటనే క్యూర్ చేసుకోవచ్చు. కేవలం ఆ ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఉచితంగా దీనికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ మెడికోవర్ హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ చెకింగ్ చేస్తారు. మీరు దయచేసి చెకింగ్ చేసుకుని లేదని నిర్ధారించుకుని ప్రశాంతంగా జీవించండి. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన మెడికోవర్ యాజమాన్యానికి, డాక్టర్లకి, మిగతా మిత్రులందరికీ నమస్కారం చేసుకుంటూ శుభం భూయాత్. సెలవు. ఈరోజు మనం నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ మంత్ అనేది సెలబ్రేట్ చేసాము. అంటే ఏంటంటే క్యాన్సర్ని జయించిన వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంటాము. వీరందరూ ఏంటి, క్యాన్సర్తో పోరాడిన వారు, క్యాన్సర్ని మనం జయించవచ్చు అని చెప్పి ఈ సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడమే ముఖ్య ఉద్దేశం ఇది. ఇదే టైంలో ఏంటి అంటే క్యాన్సర్ మనం ముందుగా గుర్తిస్తే కనుక తప్పనిసరిగా నయం చేయగలుగుతాము. సో ట్రీట్మెంట్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు, వీటన్నిటిని తట్టుకొని మనం ఈజీగా జయించగలుగుతాము అని. సో అర్లీ డిటెక్షన్ సేఫ్ లైఫ్స్ అంటాము. త్వరగా గుర్తిద్దాము అండ్ క్యాన్సర్ని జయిద్దాము అనే మెయిన్ ఉద్దేశంతో ప్రజల్లో ఈ అవగాహన కల్పించడానికి, ట్రీట్మెంట్ పరంగా ఉన్న అపోహలు తొలగించేసి మనం జయించగలుగుతాము, ట్రీట్మెంట్తో అంత ప్రాబ్లం ఉండదు అనే ధైర్యాన్ని నింపడానికి ఈ ముఖ్య ఉద్దేశం అండి ఈ నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ మంత్. సో ఇక్కడ మనం కొంతమంది క్యాన్సర్ని జయించిన వాళ్ళని సన్మానించాము. వాళ్ళ ద్వారా మనం ఈ క్యాన్సర్ని తప్పనిసరిగా జయించగలుగుతాము అనే ధైర్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ సర్వైవర్స్ మంత్ని చేయడం జరిగింది. ఇదే సమయంలో మనకేంటి, క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ అంటాం. త్వరగా గుర్తించాలి అంటే క్యాన్సర్ కొన్ని రకాల పరీక్షల ద్వారా క్యాన్సర్ కింద మారక ముందే గుర్తించగలుగుతాం. ఇవే స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ల పట్ల కూడా జనాలకు అవగాహన కల్పించి
ప్రతి వ్యక్తి 40 ఏళ్ళు దాటిన తరువాత ఈ స్క్రీనింగ్ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకున్నట్టయితే క్యాన్సర్ కింద మారక ముందే మనం గుర్తించగలుగుతాము, ఈ క్యాన్సర్ రాకుండానే నివారించగలుగుతాము. సో ఈ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజలందరూ ముందుకొచ్చి వాళ్ళ పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షించుకోవాలని కోరుకుంటూ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున ఈరోజు మనం ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్క్రీన్ చేసుకోండి, క్యాన్సర్ నుంచి ముందుగా డిటెక్ట్ చేసుకొని క్యాన్సర్ నుంచి రక్షించుకోండి. హలో అండి. సో టుడే నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా మనము మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ వారు ఒక ఫ్రీ స్క్రీనింగ్ కూపన్ లాంచ్ చేయడం జరిగింది. సో సుమారు 6,500 రూపాయల వర్త్ గల టెస్టులన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ను మనం ఏ క్యాన్సర్నైనా ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే దాన్ని సక్సెస్ఫుల్గా 100% క్యూర్ చేయొచ్చు. సో దానిలో భాగంగా పబ్లిక్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ విషయం ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఎఫెక్టివ్ స్క్రీనింగ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏంటి అవి అంటే సర్విక్స్ క్యాన్సర్ త్వరగా గుర్తించడానికి పాప్స్మియర్ టెస్టింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ త్వరగా గుర్తించడానికి మామోగ్రామ్ టెస్టింగ్, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి వాటిల్లో పిఎస్ఏ టెస్టింగ్, కొలనోస్కోపీ ఫర్ కొలోరెక్టల్ క్యాన్సర్స్. సో ఇలా మనకి అన్ని ఎఫెక్టివ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. సో వీటిని ప్రజలు సద్వినియోగపరచుకొని ఈ ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూపన్ సద్వినియోగపరచుకొని ఎర్లీ స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద డిసీజ్ చేసినట్టయితే మనము ఏ క్యాన్సర్నైనా కూడా 100% క్యూర్ చేయవచ్చు. థ్యాంక్ యూ.